3 నెలల తర్వాత సమావేశమైన కేబినెట్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఉదయం మొదలైన మంత్రివర్గ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 7 గంటలుగా పలు కీలక విషయాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. రాబోయే కొత్త బడ్జెట్, జీహెచ్ఎంసీ ఎన్నికలు, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై కేబినెట్ చర్చిస్తోంది. దాదాపు 40 అంశాలపై లోతుగా చర్చిస్తున్నారని సమాచారం. కేబినెట్ భేటీలో తొలిసారిగా ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్, టీఎస్పీఎస్సీ భర్తీ చేసే పోస్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల అప్డేట్ పై కేబినెట్ డిస్కషన్ చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై కూడా చర్చించనుంది కేబినెట్. ఇక కేబినెట్ మీట్ జరుగుతూ ఉండగానే సకల జనుల సమ్మెకాలం మొత్తాన్ని స్పెషల్ లీవ్ గా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోవైపు 2-3 రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో సమావేశంలో గ్రేటర్ ఎన్నికలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా సర్కారు వ్యూహాలు రచిస్తోంది. దీంతో సిటీ డెవలప్మెంట్ పై కూడా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల నిబంధనల సవరణలపై కూడా కేబినెట్ డిస్కషన్ చేయనుంది.